పిల్లలకు జ్వరం వస్తే ఇంకా పెద్దవారు మీకు తెలుసు మన పూర్వంలో గద్దులు అప్పుడు ఎట్లా చనిపోయిందో అది తలుచుకుంటేనే ఇప్పటికీ నేను డైజెషన్ చేసుకోలేకపోతున్నాను. సో మనం కూడా కొంచెం అంటే దోమల బారిన 2 విధాలు మనకు ఇది చేయడం వల్ల 2 విధాల యూజెస్ ఉంటాయి. ఒకటి శానిటేషన్, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. రెండవది నీటిని కూడా మనము రక్షించుకోగలం, అంటే పొదుపు చేయగలుగుతాం అన్నమాట ఇక్కడి నుంచి. సో ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు టేకప్ చేయాలి. తర్వాత 3వ అంశం ఏంటంటే బోర్వెల్ రీచార్జ్. బోర్లు ఉన్నాయి మనకు, బోరింగ్లు ఉన్నాయా? ప్రభుత్వ బోర్లు రోడ్ రీచార్జ్ పెడుతుంది, అక్కడ కూడా కట్టాలి. గ్రామ పంచాయతీ టేకప్ చేయాలి. ఎక్కడైతే కట్టగలమో ల్యాండ్ అవైలబుల్ ఉందో చుట్టూ మనకు ఒక 10 ఫీట్ల మీద తీసుకుంటూ అది స్టెప్ బై స్టెప్ మనకు టీఏపీఓ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని ప్రకారం ప్రతిదానికి బీబీజీ రామ్జీలో మనకు ప్రొవిజన్ ఉంది, అమౌంట్ ఉంది, వస్తుంది కూడా, దాంట్లో ఏం డౌట్ లేదు. అదొకటి. ఎందుకంటే ఆ బోర్ల చుట్టూ కూడా బోర్లు కూడా చాలా ఎత్తేసినాయి, అడుగులో నీళ్ళు లేక. సో ఇది చేయడం వల్ల ఏమైందంటే ఎక్కడ నీళ్ళు అక్కడే ఉండి లైఫ్ వస్తుంది. ఇది 3వది. 4వది ప్రతి రైతు అంటే సన్నకారు చిన్నకారు రైతు, 5 ఎకరాలలో ఉన్న రైతులు. ఇక్కడ ఉన్నాయా ఏ గ్రూపులు ఉన్నాయి? ఏవన్ గ్రూపులు ఏంటండి? ఏంటంటే ఊరికి 1, 2 ఇట్లా మోడల్గా కడితే దాని 3 lakhs అంటే క్యాష్ రాదు. మన ఎట్లంటే మన ఉపాధి హామీ కూలీలు వచ్చి పని చేస్తారు, వాళ్ళకి పేమెంట్ పడతాయి. అది చేయడానికి మీ దగ్గర ఉన్న ఉపాధి హామీ కూలీలు మీ బంధువులు వాళ్ళని మీరు నమోదు చేసుకొని వాళ్ళతోనే చేయించుకుంటే సరిపోతుంది. దాంట్లో ఏంటంటే అది చేయడం వల్ల ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు బోర్వెల్ వేసుకునే వాళ్ళ దగ్గర శక్తి ఉండదు, డబ్బులు ఉండవు, బావి తవ్వుకున్నాను కూడా శక్తి ఉండదు వాళ్ళకి. ఉంటుందా? చిన్న రైతులకు ఏం చేస్తారు వాళ్ళు? పక్క బోర్లను అడగడమా, లేకపోతే కాలువ మీదన చెరువు మీదనే డిపెండ్ అవుతారు. మరి ఈ వర్షాభావ పరిస్థితులలో కాలువలు చెరువులు వచ్చే పరిస్థితులు ఉంటాయా? మనకి ఉండవు. మరి ఏం చేయడం? పంట కుంట కనుక చేసినట్టయితే నీళ్ళను స్టోర్ చేసుకుంటే మన అవసరాన్ని బట్టి మనం దాన్ని మన పొలంకి వాడుకోవచ్చు. చేపలు కూడా పెంపకం చేసుకోవచ్చు. తర్వాత కూరగాయల సాగు పెట్టుకుంటే వాటికి కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా యూజెస్ ఉంటాయి. ఇంకా మీ అంటే మీరు చేసే వినూత్న పనిని బట్టి మీరు దాన్ని వాడుకోవచ్చు. అది ఇంకా 5వది అంటే మండలానికి 1 బావి ఇచ్చిండు. మీ ప్రపోజల్స్ మీ దగ్గర అర్హులు ఎవరైనా ఉంటే బావి కోసం పంపండి. అది కూడా అర్హులు ఉంటే 1 by 1 అని టేకప్ చేస్తాం. ఇంకోటి ఏంటి, పోతా ఉంటుంది అక్కడక్కడ మనం దాన్ని అరెస్ట్ చేసి ఎక్కడ నీళ్ళు అక్కడనే ఇంకా కొట్టాలి. మీరు గ్రూప్లో ఉన్నారు కదా, చూసిండ్రు అది. కంకర సపోజ్ ఈ డ్రైన్ ఉంది కదా, ఇక్కడ స్టక్ అవుతుంది, దాన్ని ఏం చేయాలంటే అడుగు 1, 2, 3 సోప్ ఇట్లు ఇట్లా అండర్ గ్రౌండ్లో కొట్టేస్తే ఆ నీళ్ళు వచ్చి అక్కడ నిండిపోతాయి, చుక్క కూడా మీకు బయటికి కనబడదు. అట్లా మీరు టేకప్ చేస్తారంటే అది కూడా క్లిక్ చేసేయచ్చు. ఎల్నినో అండ్ సూపర్ ఎల్నినో కారణంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జైత్యాల రూరల్ మండలంలోని ఆయా గ్రామాలలో, అన్ని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోంది. ఈ గ్రామ సభల్లో ముఖ్యంగా నీటిని ఎట్లా సంరక్షించుకోవాలనే విషయంలో గ్రామ ప్రజలకు, రైతులకు అవేర్నెస్ కలిగించి వారిని ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంట, అట్లాగే ప్రతి రైతు పొలానికి పంటకుంట, ప్రతి ఊరికి ఊరకుంట, ఇవే కాకుండా బోర్వెల్ రీచార్జ్, కమ్యూనిటీ సోక్విట్స్ మరియు మ్యాజిక్ సోక్విట్స్, ఈ 6 రకాల నిర్మాణాలు గ్రామాలలో కట్టించి నీటిని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి నీటిని సంరక్షించాలి, భవిష్యత్తులో నీటి కొరత రాకుండా ఉండాలనే ఉద్దేశంగా ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామ సభల్లో ముఖ్యంగా ఎంపీడీఓ, ఎంపీఓ, అట్లాగే వ్యవసాయ అధికారులు, గ్రామ సర్పంచ్ల అధ్యక్షతన ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. సో మండలంలోని ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే, మీరు మీ ఇంటి నుండి వచ్చే నీరు ఏదైతే ఉందో దానిని మీరు వృధాగా బయటికి పోనివ్వకుండా ఖచ్చితంగా ఇంటింటికి ఇంకుడు గుంట కట్టుకొని దాంట్లోనే ఇంకిపోయేటట్టు చేయాలి. అట్లాగే గ్రామ పంచాయతీ ద్వారా డ్రైనేజ్ సోప్ పిట్స్, బోర్వెల్ రీచార్జ్ పిట్స్, తర్వాత మ్యాజిక్ సోప్ పిట్స్ కూడా కట్టించడానికి మేము గౌరవ సర్పంచ్ల ద్వారా మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అట్లాగే ఒక ఊరికి ఊరకుంట,
పర్కులేషన్ ట్యాంక్ అంటారు. ఇది కూడా మేము నిర్మాణం చేస్తున్నాము. రైతులు వచ్చేసరికి చిన్న సన్నకారు రైతులు కావచ్చు, పెద్ద రైతులు కావచ్చు, పంట గుంట ఏర్పాటు చేసుకొని వాళ్ళు దాంట్లో నీళ్లు లేనప్పుడు కూరగాయల సాగుకు, తర్వాత చేపలు పెంచుకోవడానికి కూడా 2-3 రకాలు ఉపయోగం అవుతాయి. ఈ విధంగా చేయడం వల్ల మన భూగర్భ జలాలు సురక్షితంగా ఉంటాయి. ముందు ముందు మనకు భవిష్యత్తులో నీటి కొరత రాకుండా ఉంటుందని తెలియజేస్తున్నాం. సో అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను.